క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మా సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు కీర్తిశేషులు ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ జయంతి సందర్భంగా ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ చారిటబుల్ ట్రస్ట్ను ఆశీర్వదించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కీర్తిశేషులు మొలకల విమలాగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ మరియన్ పుష్పరాజ్ ఆశారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని దేవుడి చేసిన మేలులకు, దీవెనలకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ తెరేసా ఒగియాసి కుటుంబంలో ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూలుకు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను వారి కుటుంబాలను దీవించాలని, విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని దీవించమని, అంతోని స్నేహిత్ డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తమ కృపావరాలతో నింపాలని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు అల్లం జత్రుతమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం రవికుమార్, విమల కుటుంబ సభ్యులు, డాన్ బోస్కో విచారణ, మేకల మాధవి, ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు, జనగామ విచారణ, మేకల అనిత, రాయపురెడ్డి కుటుంబ సభ్యులు, డాన్ బోస్కో విచారణ మరియు మనవళ్ళు, మనవరాళ్ళు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసం అదేవిధంగా మన అందరి ఉద్దేశాలను జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
క్రీస్తునాథునియందు ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పవిత్ర దివ్య బలిలో మీ ప్రత్యేక విన్నపముల కొరకు అర్పించబడుతుంది. మీరు ప్రార్థించండి. ఆ దివ్య బాలయేసు యొక్క ఆశీస్సులు మనపైన, మన కుటుంబాలపైన దండిగా కుమ్మరించబడునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన దైవ భక్తులారా, దివ్య బాలయేసు భక్తులారా, ఈనాడు తల్లి శ్రీ సభ 14వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. దీనితో పాటుగా మరి ప్రత్యేక విధముగా అన్నమ్మగారి సభ మఠకన్యలంతా వారి మఠ స్థాపకుడైనటువంటి గురువుగారు మరి సిల్వియో పాస్కాల్ గారు వారి యొక్క శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భములో వారు ఆనందంగా మనందరిని ఆహ్వానిస్తూ ప్రత్యేక విధముగా మరి ఆ సభ కొరకు ప్రార్థించమని మనందరినీ వేడుతున్నారు. ఆ దేవాది దేవుని యొక్క కృపా కనికరములు ఈ మఠకన్యల పైన దండిగా కుమ్మరించబడాలని మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో వాక్యము సెలవిస్తున్నట్లుగా మరి ఆ ప్రవక్త ఎలియా ప్రవక్త ఎలీషా నుండి 2 ఆత్మ వర్షాన్ని కురిపించమని ప్రార్థించాడు. అది అతనికి నెరవేర్చబడింది. మరి అలాంటి 2 ఆత్మ వర్షము మరి ఈ యొక్క అన్నమ్మ గారి సభలో ప్రతి మఠకన్యకు దేవుడు కుమ్మరించాలని, వారు చేసే సేవలో ప్రభు వారికి తోడుగా ఉంటూ రాత్రిపూట అగ్ని స్తంభం వలె, పగటిపూట మేఘ స్తంభం వలె ఉంటూ నిర్గమ కాండములో 13:21 వచ్చిన వారి జీవితం నెరవేర్చబడుతూ వారు ఇంకా అచంచలంగా వాక్య పరిచర్య చేసే శక్తిని, ముఖ్యంగా సత్యోపదేశ సంక్షేమాన్ని పిల్లలకు చెప్పే శక్తిని దయచేయమని ప్రార్థించుకుంటూ మరి ఈనాడు సువార్త పట్టణంలో వినబోతున్నాము. క్రీస్తు ప్రభువు తన స్వంత ప్రజల చేత తిరస్కరించబడ్డాడు, అదేవిధంగా తృణీకరించబడ్డాడు. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయి. అలా తిరస్కరించబడ్డ మనము కూడా ఒక మంచి స్ఫూర్తితో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎదగడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ ఉద్దేశాలు మనసులో పెట్టుకొని క్రీస్తు వలె మనము కూడా తృణీకరించిన స్థలాన్ని విడనాడి కొత్త ప్రదేశాలకు వెళుతూ మరి వాక్య పరిచర్య చేసే శక్తిని ప్రభు మనకు దయచేయమని మరి పౌలు గారు చెప్తున్నట్లుగా, నేను ఎప్పుడైతే క్రీస్తులో జీవించినప్పుడు అప్పుడు అనేక కష్టాలు గురవుతున్నాను. ఆ కష్టాల సమయంలో నేను బలహీనతగా ఉన్నాను, కానీ ఆ బలహీనతలో నేను బలవంతుణ్ణి అని చలవిస్తున్నాడు. మనము కూడా క్రీస్తులో జీవిస్తూ వాక్కు ద్వారా బలపడే శక్తిని ప్రభు మనకు దయచేయమని దివ్య బలిలో ప్రార్థించుకుంటూ యోగ్యముగా ఈ దివ్య బలిలో పాలు పంచుకోవడానికి కావలసిన కృపా కర్మికలు దయచేయమని, చేసిన ప్రతి పాపము నుండి ప్రభు మనల్ని కడగమని పశ్చాత్తాపము, హృదయ పరివర్తన కోరుకుందాం. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా.
మందలో తప్పిపోయిన గొర్రెలా అహముతో తండ్రిని విడిపోయిన బిడ్డలా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరీ గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరీ గ్లోరియా. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకై స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపముల వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనేడు దాస్యము నుండి మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తిరుగుబాటుదారులు ఒక ప్రవక్త ఉన్నాడని అయినా గ్రహింతురు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుండి 5 వరకు. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను
ఇజ్రాయేలీల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు. వారి పూర్వులు కూడా అట్లే చేసిరి. వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభువునైనా నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చింతకు పంపుదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని అయినా గ్రహింతురు. ఇది ప్రభువు వాక్కు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. క్రీస్తు శక్తి నా యందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను గౌరవింతును. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీలకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. సోదరులారా, నేను చూచిన అద్భుత విషయములను గూర్చి గౌరవముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూత పనిచేసి నన్ను నలగగొట్టి గౌరవముతో లేకుండా చేసెను. దీనిని గూర్చి 3 మార్లు ప్రభువుకు మనవి చేసి తిని దానిని తొలగింపవలేనని ప్రార్థించి తిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండును నిమిత్తము విషయముగా నా బలహీనత యందే నేను గౌరవింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. బాధపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. సూర్య చంద్రులు తలదన్నే కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ దుర్గమా. సూర్య చంద్రులను తలదన్నే కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ దుర్గమా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు వారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు వారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. యేసు యాయిరు ఇంటి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న ప్రజలు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారల సోదరుడు కాదా? ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమును బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచనే కానీ మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దివ్య బాలేసు భక్తులారా, ఈ పరిశుద్ధ గడియలో మన కొరకు సిస్టర్ గారు మరి వారు మఠాన్ని స్థాపించినటువంటి సిల్వియో పాస్కాల్ గారి గురించి, జీవిత చరిత్ర గురించి మనకు కొద్దిసేపు వినిపిస్తారు. మనము ధ్యానించి మరి ఆ మఠకన్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి ప్రయత్నిస్తాం. ప్రభు సేవలో ఆత్మ పరిత్యాగి, ప్రభు రాజ్య స్థాపనలో భాగస్వామి, నిరాడంబర జీవి, విశ్వసనీయుడు, ఆత్మ పరిత్యాగి, దృఢత్వానికి మారుపేరు, భారతదేశానికి ఏతంచిన ప్రేమమూర్తి, భావితరాలకు ఆదర్శంగా నిలిచిన త్యాగమయి దైవ సేవకులు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గురువరేణ్యులు. ఈ శుభోదయ వేళలో ఆనంద తరుణంలో మా ప్రియతమ సభస్థాపకుడు దైవ సేవకుడైన ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారి 100వ వసంతాల వర్ధంతి స్మరణను కొనియాడుచున్నాము. ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు ఇటలీ దేశంలోని క్రెమోనా మేత్రాశ్రమునందలి పిసినిగో విచారణకు చెందిన పౌలు పాస్క్వాలి తల్లిగారు మరియ తెరేజా, తండ్రి పౌలు రెస్కాగ్లియో అనే పుణ్య దంపతులకు 1864 ఏప్రిల్ 5న జన్మించారు. ఏప్రిల్ 10న జ్ఞానస్నానం స్వీకరించి అబ్రామో సెకందో సిల్వియో అని నామకరణం చేయబడిరి. పాస్క్వాలి గారికి మొదటి నుండి దేవమాత ఎడల ఎంతో భక్తిభావం ఉండేది. తన 12వ ఏటనే గురు మఠాలయమున చేరెను. మోన్సిగ్నోర్ జెరేమియా బొనమెల్లి చేత 1887 డిసెంబర్ 17న సిల్వియో గురువుగా అభిషేకింపబడిరి. క్రెమోనా పీఠంలో 9 సంవత్సరాలు గురుపరిచర్య అనంతరం
1896 ఆగస్టు 17న ఫాదర్ సిల్వియో మిషనరీ తర్ఫీదు కోసం మిలాన్లోని పోంటిఫికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ మిషన్లో చేరారు. ఫాదర్ పాస్క్వాలి మానవాళి పట్ల దయ, కరుణ, సేవ, పరిచర్యల పట్ల గొప్ప తపన కలిగిన ధన్యజీవి. ఫాదర్ పాస్క్వాలి దైవ జ్ఞానంలోనూ పవిత్రతలోనూ ఆయన పొందిన ఎదుగుదలే ఆయనను తన పరిచర్యలో ఎలాంటి భయము, సంశయం లేకుండా ముందుకు నడిపించినవి. 1897లో ఆయన భారతావనిపై కాలు మోపి దానినే తన స్వంత భూమిగా చేసుకొని ఆత్మల సంరక్షణ కోసం అవిశ్రాంతంగా శ్రమించిరి. ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో ఆయన రోజు కనీసం 1 గంట సమయమైనా గడిపేవారు. ఆ విధంగా ఆయన ప్రజలకు వెలుగుదారి చూపే ఆదర్శప్రాయుడయ్యాడు. ఆత్మల పట్ల దాహంతో తపించే అపోస్తులుడిగా, పరిశుద్ధాత్మ శక్తిచే ప్రజ్వలించే ప్రార్థన మేధావిగా ఆయన అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించారు. ఫాదర్ పాస్క్వాలి అనేక గ్రామాలలో ఎంతో మందికి జ్ఞానస్నానం ఇచ్చారు. ఇదంతా ఆయన పవిత్ర జీవిత ఆదర్శం వలన పొందిన పేరు ప్రతిష్టలకు, పేదల పట్ల ఆయన అపార ప్రేమ తపనలకు ప్రతిఫలమే. ఎన్నో గ్రామాలను విశ్వాసంలోకి నడిపించారు. ఇవన్నీ ఆయన మహోన్నత వ్యక్తిత్వం. మిషనరీ తపనను ప్రకటిస్తూ అలాంటి గొప్ప వ్యక్తి మా సభ స్థాపకులు కావడం పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ సభ్యులుగా మా అదృష్టం. 1905లో వారు ప్రారంభించిన ప్రేషిత ఉపదేశుల పాఠశాల, 1914లో మఠంపల్లిలో స్థాపించిన పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ కన్యల సభ, ఫాదర్ పాస్క్వాలి అపూర్వ మిషనరీ కార్యదీక్షకు ప్రతిఫలించే ప్రత్యేక ఫలాలుగా చెప్పక తప్పదు. ఫాదర్ పాస్క్వాలి దైవ సేవకుడు. 1914లో స్థాపింపబడిన మా పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ ఇప్పుడు అనేక ప్రాంతాలలో విద్య, వైద్య, సాంఘిక, సువార్త సేవా రంగాలలో ముందుకు సాగిపోతుంది. పవిత్రాత్మ పరిమళాలు వెదజల్లిన ఫాదర్ సిల్వియో పాస్క్వాలి అన్నింటినీ భక్తితో మరియు ప్రశాంతతతో అనుసరించారు. జూలై 4, 1924న అతను తన చివరి పవిత్ర దివ్య బలి పూజను జరుపుకున్నారు. జూలై 6, 1924 నాడు చర్చి వరండా నుండి దివ్య యాగంలో పాల్గొన్నారు. అతని పరిస్థితి మరింతగా దిగజారినప్పుడు ఫాదర్ పాస్క్వాలి ఇలా అన్నారు: నేను స్వర్గానికి వెళుతున్నాను, మీరంతా ఐక్యతతో ఉండుమని తన చివరి సందేశాన్ని అందరికీ 1924 జూలై 7న 12:15 తన ఆత్మను దేవునికి అప్పగించారు. ఏలూరులోని పునీత మిఖాయేలు దేవాలయంలో వారి భౌతిక కాయం సమాధి చేయబడింది. నేను మరణించి తిని, కానీ చూడుము, నేను సదాకాలము జీవించియుందును అను ఈ వాక్యము దైవ సేవకుడు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారి విషయంలో అక్షరాల నిజం. ఎందుకంటే 2015 సంవత్సరం ఏప్రిల్ 25న పవిత్ర గురువు పాస్క్వాలి గారు దైవ సేవకుడిగా ప్రకటించబడినారు. కావున వీరు పరలోకంలో దేవుని స్తుతిస్తూ తన సేవలు అందుకున్న వారి హృదయాలలో చిరస్మరణీయంగా ఉన్నారు. ఫాదర్ పాస్క్వాలి త్యాగమయ జీవితం మనకు ఒక సందేశం. ఆయన మాట మనకొక బాట, ఆయన నడక మనకు ఒక సంకేతం. అలాంటి ఎన్నో గొప్ప సుగుణాలను కలిగిన పాస్క్వాలి గారి
వర్ధంతి జరుపుకొనుచున్న ఈ శుభ తరుణాన మనమందరం ఈ త్యాగశీలిని గుణగణాలను అలవర్చుకొని పవిత్ర జీవితం గడపడానికి ప్రభు మార్గంలో నడిచే కృపను దయచేయమని మరియు దైవ సేవకుడు మా సభస్థాపకుడు ఫాదర్ పాస్క్వాలి మనకై క్రీస్తు చెంత ప్రార్థించుచుండగా దేవుడు పాస్క్వాలి స్వామిని ధన్యజీవిగా దీవించమని ప్రార్థిస్తూ అవే సుగుణాలను మనకు అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. సిల్వియో పాస్కాలి గారిని ఏ విధంగా తన దైవరాజ్యానికే వాడుకున్నాడో, మరి అతను స్థాపించినటువంటి క్యాటకిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ ఆ యొక్క కాంగ్రిగేషన్లో ఉన్న ప్రతి మఠకన్యను కూడా దేవుడు అదే విధంగా వాక్య పరిచర్యకు వాడుకోవాలని ప్రార్థిస్తాం. క్రీస్తులో ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, నిన్న ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఈనాడు తల్లి శ్రీసభ 14వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాడు 3 పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు ఒకే ఒక అంశం గురించి వ్యక్తపరుస్తున్నాయి, తెలియజేస్తున్నాయి. అదేంటంటే తృణీకరణ, నిరాదరణ, అదేవిధంగా తిరస్కారం గురించి తెలియజేయబడుతుంది. మనం ఈ పరిశుద్ధ గడియలో సువిశేష పఠనాన్ని ఆధారంగా తీసుకుని క్రీస్తు ప్రభువుని మరి స్వంత ప్రజలు ఏ విధంగా తిరస్కరించారు, అలా తిరస్కరించబడేటువంటి క్రీస్తు ప్రభు ఏ విధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిరుత్సాహపడకుండా ఏ విధంగా తన యొక్క వాక్య పరిచర్యను మరి ముందుకు సాగింప చేసుకున్నాడు. అదేవిధంగా మన జీవితంలో అలాంటి తిరస్కరణ మనం ఎదురవుతాము. అలాంటి సందర్భంలో మనము ఏ విధంగా ఈ తిరస్కరణను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలో అనే అంశాల గురించి ధ్యానించుకుంటూ ఒక జరిగిన చిన్న సంఘటన ద్వారా కూడా మనము ఈ యొక్క ప్రసంగంలో మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు సువిశేషంలో క్రీస్తు ప్రభు 2 విషయాలను బట్టి ఆయన తృణీకరించబడ్డాడు. మార్కు శుభవార్తలో 6వ అధ్యాయము 2వ వచనంలో మనం వింటాము. ప్రభు చేసినటువంటి బోధలు విన్నటువంటి ఆ యొక్క స్వంత ప్రజలు, నజరులో ఉన్న తన యొక్క సొంత ప్రజలు ఆశ్చర్యపడి ఈ విధంగా అంటున్నారు. వాళ్ళు ఇవన్నీ ఎట్లు ఇతనికి లభించినవి, ఈ జ్ఞానం ఎట్లు కలిగినది, అదేవిధంగా ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినవి ఇతనికి, ఇతను మన మధ్యలో పుట్టి పెరిగినవాడు కాదా, మరి ఇతను వడ్రంగి కుమారుడు కాదా అని వాళ్ళు ఆశ్చర్యపడి ప్రభువును తృణీకరిస్తున్నారు. 2వ విషయం ఏంటంటే మరి క్లుప్తంగా చెప్తున్నారు, ఈయన మరియ కుమారుడు కాదా, ఈయన యోసేపులాగా వడ్రంగి పని చేసినటువంటి వాడు కాదా, ఇతను మనలో జన్మించి మనతో పాటు పెరిగినటువంటి వాడు కాదా అని అనేక రకాలుగా ఇతను కూడా మనలాగా సాధారణ వ్యక్తి కాదా అని వాళ్ళు ప్రభు వైపు చూస్తూ ప్రభువును తృణీకరిస్తున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, ఈ 2 కారణాలు బట్టి క్రీస్తు ప్రభువు ఈనాడు సువిశేషంలో తృణీకరించబడ్డాడు తన సొంత ప్రజల చేత. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు లాగానే అనేక మంది కూడా బైబిల్ గ్రంథంలో తృణీకరించబడ్డారు. క్రీస్తు ప్రభువే మొట్టమొదటి వాడు కాదు. ఇదే సందర్భాన్ని బట్టి ప్రభు అన్నాడు, ప్రవక్త తన బంధుమిత్రాదులలో, కుటుంబంలో, స్వంత గ్రామంలో, స్వంత ప్రజల చేత ఎప్పటికీ గౌరవించబడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన పాత నిబంధనలో చూసినట్లయితే ముఖ్యమైన వ్యక్తులు దేవుని చేత ప్రత్యేకంగా పిలుచుకోబడి, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత వాక్య పరిచర్యకు పంపబడినటువంటి కొంతమంది ప్రవక్తలు కూడా వ్యతిరేకించబడ్డారు, అంటే తృణీకరించబడ్డారు, అదేవిధంగా తిరస్కరించబడ్డారు, నిరాదరణ చేయబడ్డారు. ప్రియమైన దైవ ప్రజలారా, అందులో మొట్టమొదటిగా మనం చూసినటువంటి వ్యక్తి మోషే వారు కూడా తృణీకరించబడ్డారు. మనము నిర్గమకాండములో 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, మాకు నిన్ను అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నియమించినది ఎవరయ్యా, నువ్వు ఎవరు మా పైన పెత్తనం చెలాయించడానికని మొదటిసారిగా మోషే ప్రవక్త మరి ఐగుప్తుల చేత తిరస్కరించబడ్డాడు.
అదేవిధంగా అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 35వ వచనం చదివినట్లయితే ఇదే మోషే ప్రవక్త గురించి ఆ యొక్క అపోస్తుల కార్యంలో చెప్పబడుతూ ఇది మోషేకు దేవుడిచ్చినటువంటి అధికారము, దేవుని చేత ఎంచుకోబడ్డ వ్యక్తి, దైవరాజ్య వ్యాప్తిగా ఎంచుకోబడ్డ వ్యక్తి అయినను మరి ప్రజల చేత మోషే ప్రవక్త కూడా తిరస్కరించబడ్డాడు అనే విషయము అక్కడ చెప్పబడుతుంది ప్రియమైన దైవ ప్రజలారా. కాబట్టి క్రీస్తు ప్రభువు తృణీకరించబడ్డాడు, కానీ నిరుత్సాహపడలేదు. తన తండ్రితో సంబంధాన్ని పెంచుకొని తన వాక్య పరిచర్యను, దైవరాజ్య వ్యాప్తిని ఇంకా దృఢంగా చేశాడు. మనము కూడా అలాగే క్రీస్తు ప్రభు జీవితాన్ని ఆదర్శం చేసుకుని ముందుకు సాగుదాం. 10 మందికి ఆదర్శాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం మరించుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రేషమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వమాలమాలికి ప్రభుని చింతకు నడిపించుచున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులైన పూల అంతోని గారిని, మమ్ము ఆధ్యాత్మికముగా విశ్వాసములో ముందుకు నడిపిస్తున్న మా విచారణ గురువులను, ఇతర గురువులను దైవజ్ఞానంతో నింపండి. వీరంతా మీ ప్రేమకు, మీ క్షమకు ప్రతీకలుగా, సాక్షులుగా జీవించు కృపను వీరికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తివంతుడవైన సర్వేశ్వర, మీరు ఈ అనంత లోకాలను ఏలే మహనీయుడవు. ఈనాడు మా క్యాటకిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ సభస్థాపకుడైన ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారి శతదినోత్సవాన్ని కొనియాడుచున్న సమయంలో అనేక రంగాలలో పనిచేయుచున్న సిస్టర్స్ అందరినీ దేవాది దేవుడు దీవిస్తున్నందులకు గాను వైద్యశాలలను, విద్యాలయాలను, సాంఘిక సంక్షేమాలను, హాస్టల్స్ను, వృద్ధాశ్రమాలను, ఇలా అనేక రంగాలలో పనిచేయుచున్న వారందరినీ దీవించి ఫాదర్ పాస్క్వాలి గారి ప్రార్థన ఆశీస్సులతో దినదినాభివృద్ధి చెందాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. కరుణా సాగరులైన ఓ దివ్య బాలయేస, ఈ పరిశుద్ధ సమయములో మీ పవిత్ర నామములో మేము విన్నవించిన ప్రతి విన్నపాన్ని మాకు నెరవేర్చండి, మాకు దయచేయండి. ఇక్కడ సమావేశమైన ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలతో తాకుతూ స్వస్థపరచండి. వారి యొక్క ప్రత్యేక విన్నపాలు నెరవేర్చండి. అదేవిధముగా ప్రత్యేక విధముగా సిస్టర్స్, సెయింట్ యాన్ సిస్టర్స్ అందరినీ ఆశీర్వదిస్తూ మరి మేము వారి సభ స్థాపకుడైనటువంటి గురువు గారి కొరకు ప్రార్థిస్తుండగా అతను త్వరగా మరి పునీత పట్టాన్ని స్వీకరించేటువంటి అదృష్టాన్ని దయచేయమని, వారు చేస్తున్న ప్రార్థనల ద్వారా, వారు చేస్తున్న సేవ ద్వారా అనేక మంది మీ విశ్వాసం నడిచే శక్తిని దయచేయమని మా నాథుడైనటువంటి క్రీస్తు ప్రభు పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఏమివ్వగలనయ్య దేవా, ఏమవ్వగలనయ్య ప్రభువా, ఏమివ్వగలనయ్య దేవా, ఏమవ్వగలనయ్య ప్రభువా. నాకున్నదంతయు నీ దానమేగా, నాకున్నదంతయు నీ దానమేగా, అర్పించెదను నా హృదికి స్వీకరించుమయా, అర్పించెదను నా హృదికి స్వీకరించుమయా. నా తనువును నా సరస్సును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. స్వీకరించుమా నన్ను దీవించుమా, స్వీకరించుమా నన్ను దీవించుమా. ఏమివ్వగలనయ్య దేవా, ఏమవ్వగలనయ్య ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రియ వారి కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన మీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించితివి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతముని సమక్షములో ఆనందించుచున్న దూతల బృందముని వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడనుచు నిన్ను నిరతము స్తుతించుట, గణపరచుట, మహిమపరచుట ఎట్లనగా హోసానా 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 హోసానా.
పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతులకు హోసాన పాడగా పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతులకు హోసాన పాడగా దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవులకు స్తుతులు పాడుగా హోసానా 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 హోసానా. పావన పిత మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయనను ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన ఈ పవిత్ర బలి మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కనియు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి పవిత్ర బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమైన వీరిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపముల లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించడి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చి మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్యాష్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువాని మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందగలుగుముదుము. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజ్యులు గౌరవనీయులు గురుపొంగవులైన రెవరెండ్ ఫాదర్ జయరాజ్ గారికి, రెవరెండ్ ఫాదర్ ఆరోగ్యస్వామి గారికి, మరియు రెవరెండ్ ఫాదర్ లాన్సీ గారికి, మరియు గ్రామ పెద్దలకు, గ్రామ క్రైస్తవులకు మా శుభాభివందనములు. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రెవరెండ్ ఫాదర్ సిల్వియో పాస్కాల్ గారి యొక్క శత ఉత్సవాల్ని సిస్టర్స్ క్యాటకి సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్ వాళ్ళు జరుపుకుంటున్నారు. ఫాదర్ పాస్కాల్ గారు సర్వెంట్ ఆఫ్ గాడ్, పునీత అన్నమ్మ గారి సభను స్థాపించారు. ఈజ్ అ ఫౌండర్. Our special thanks and heartfelt happy feast to Reverend Sister Allam Mary, Reverend Sister Udumula Thomas Amma, Reverend Sister Shobha, Principal of the school here, Reverend Sister Dr. Divya, and all other sisters. A special thanks and happy feast to all of you on behalf of all of us. Let us give a big hands, dear friends. Today is 14th Ordinary Sunday. ఈరోజు 14వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. ఫీస్ట్ ఆఫ్ దిస్ వీక్ మండే సోమవారం 8th జూలై పునీత అగస్తీన్ జావోరాంగ్ వారి యొక్క పండుగ. థర్స్డే బేస్తవారం 11th జూలై సెయింట్ బెనెడిక్ట్ అబాట్
పునీత బెనెడిక్ట్ గారి యొక్క పండుగ సాటర్డే శనివారం 13వ తారీఖు సెయింట్ హెన్రీ పండుగను కొనియాడుతున్నాం. చివరి బ్లెస్సింగ్ కోసం లేచి నిలబడండి. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వికసించిన మనసులతో చిరునవ్వులతో వికసించిన మనసులతో చిరునవ్వుల కాంతులతో నీ సన్నిధిలో ఆరతిగా వెలగనీయ మోహితుడా వెలగనీయ మోహితుడా అన్నమ్మ కన్యల సాపకుడా అన్నమ్మ కన్యల సాపకుడా పాస్వాది స్వామి ఆవరుడా పాస్వాది